అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్నతో పాటుగా పోలీసుల నుంచి కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్నారు టీడీపీ కార్యకర్త తరుణ్ కుమార్ కొఠారి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది. గత కొంతకాలంగా నా పైన మారణ దాడులు చేస్తున్నారని, నా భార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తని బుద్ధా వెంకన్న అదేవిధంగా పోలీసులు కలిసి నా భార్య పసుపు కుంకుమాలను దూరం చేయాలని చూస్తున్నారంటూ కూడా వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో కాల్మనీ బాధిత మహిళకు అంటగా వెళ్లినందుకే నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నా పైన 4 సార్లు హత్యాయత్నం చేశారని, బుద్ధా వెంకన్న కోసం పోలీసులు నా పైన తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా వీడియోలో పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఏసీపీతో పాటుగా డీసీపీ 3 పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓలు కూడా బుద్ధా వెంకన్న కోసమే పనిచేస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. బుద్ధా మనుషులను కాపాడడానికే పోలీసులు పనిచేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఒక సెల్ఫీ వీడియోలో పేర్కొండ మాత్రం మరింత కలకలం రేపుతుంది. కూటమి ప్రభుత్వం నుండి కాపాడండి మహాప్రభు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు సదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇంతకు ఆయన సెల్ఫీ వీడియోలో ఏమంటున్నారో ఓసారి చూద్దాం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా పరిస్థితి అయితే అసలు బాగాలేదు సార్. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలం నుంచి నా పైన మారణ దాడులు జరుగుతున్నాయి సార్. పోలీసు వారు, పార్టీ నాయకుడైనటువంటి వెంకన్న గారు, నా భార్య టీడీపీ మహిళా యాక్టివిస్ట్ సార్. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు ఇస్తే ఆ పసుపు కుంకాలని తుడిచేసే విధంగా ఈ పోలీస్ అధికారులు వెంకన్న గారి మనుషుల ద్వారాతో సహకరించి పోలీస్ స్టేషన్లో నా పైన మారణ దాడులు చేయించి, కేవలం దేనికి కాల్మనీ వ్యవహారంలో ఒక బాధితురాలతో పాటు నేను కంప్లైంట్ ఇవ్వడానికి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమెతో పాటు ఉన్నానని, ఆమెకేదో సహాయం కావాలని కోరితే మానవతా దృక్పథంతో ఆమెతో పాటు వెళ్ళినందుకు నా పైన 4 మర్డర్ అటెంప్ట్లు అండి. 4 మర్డర్ అటెంప్ట్. అలాగని చెప్పేసి పోలీసు వాళ్ళు రక్షించలేదని కాదండి, రక్షించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టారండి. నామమాత్రపు కేసులు, నామమాత్రపు సెక్షన్లు. కాంగ్జబుల్ క్రైమ్ అయినప్పటికీ కూడాను స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా నామమాత్రపు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ పేర్లు కూడా దాంట్లో మెన్షన్ చేయకుండా, దాంట్లో రాయకుండా కంప్లైంట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు, నిందితుల పేర్లు రాయాలి కదండి. నిందితుల పేర్లు రాయలా, చేసిన వాళ్ళు ఇవి రాయలా. కేవలం వాళ్ళు బుద్ధా వెంకన్న గారి మనుషులు అవడం కారణంగా వాళ్ళకి సహకరించడానికి బాధితుల పైన మళ్ళా తప్పుడు కేసులు పెట్టడం. ఆ తప్పుడు కేసుల కోసం మేము స్క్వాష్లుగా వెళ్ళటం. బటర్ఫ్లై యాక్ట్ అంటే మీకు తెలుసో లేదో సార్. బటర్ఫ్లై యాక్ట్ అంటే ఎక్కడో జరిగిన తప్పుకి మనం శిక్ష అనుభవించడం అన్నమాట. వాళ్ళ దగ్గర అధిక వడ్డీలకి రుణాలు తీసుకున్న వాళ్ళు సూసైడ్ కి పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు ఏమో సూసైడ్ చేస్తారు. వాళ్ళ భర్త గడ్డం సుమన్ అంటే ఈయన తెలుగింటి మహిళ కదండి. ఈయనకి కూడా పసుపు కుంకాల కింద మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఆమె పసుపు కుంకాలతో చేస్తున్నారు. నా ఇంటి భార్య అంటే నా పైన మారణ దాడులు చేసి నా ఇంటి భార్య పసుపు కుంకాలతో చేస్తున్నారు. అయినా సరే పట్టించుకోవట్లేదు సార్, ఇక ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి కేంద్ర హోం మంత్రిత్వ శాఖని సంప్రదిస్తే ఇలాంటి పనులు చేస్తున్నందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకి ఉత్తర్వులు జారీ చేశారండి. దాన్ని బేఖాతరు చేస్తున్నారు. డీజీపీ గారు యాక్షన్ తీసుకోమని పంపిస్తే దాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్ లో పశ్చిమ నియోజకవర్గం వెస్ట్ జోన్ లో ఏసీపీ, డీసీపీ, 3 పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓలు వెంకన్న గారికి వాళ్ళ మనుషుల్ని ఎలా కాపాడాలో చూస్తున్నారే గాని బాధితులకి ఇలాగా మారణ దాడులు జరుగుతున్నా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్లు తీసుకోవడానికి మాత్రం సహకరించట్లేదు సార్.